నమస్కారం. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రామకృష్ణ నిహాన్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి మీకు జాతక పరంగా గానీ లేదంటే ముఖ్యంగా న్యూమరాలజీ పరంగా ఏమైనా పేర్లో కరెక్షన్స్ కావాలనుకున్న వారు ఎవరైనా, లేదంటే ఏదైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారు వాటికి ఎలాంటి పేర్లను పెడితే బాగుంటుందో తెలుసుకోవాలనుకున్నా, చిన్నపిల్లలకి ఎలాంటి పేర్లను నిర్ణయిస్తే బాగుంటుందో తెలుసుకోవాలనుకున్నా, లేదంటే నిత్య జీవితంలో ఉపయోగించే ఏవైనా నెంబర్స్, ఏవైనా వాహనాలు గానీ లేదంటే ఇంటి నెంబర్లు గానీ ఇవన్నీ మీకు లక్కీగా కలిసి వస్తున్నాయా లేదా, ఈ విషయాలు తెలుసుకోవాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేసినట్లయితే మాట్లాడవచ్చు రామకృష్ణ నిహార్ గారితో. అలాగే మీకు స్క్రీన్ మీద వ్యక్తిగత నెంబర్లు కూడా కనిపిస్తే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే 5 శాస్త్రాల ద్వారా కూడా మీకు వివరంగా మీకు తగిన సమయాన్ని కేటాయించి అన్ని వివరాలు తెలియజేస్తారు, అన్ని పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అండి. రామకృష్ణ నిహాన్ గారు, ఇప్పుడు ఒక కుటుంబంలో చూస్తున్నట్లయితే ఒక 3-4 పిల్లలు ఉంటారు కొంతమందికి చూసినట్లయితే. అయితే వాళ్ళందరూ ఒకే రకమైన డెవలప్మెంట్స్ ఉండవు, డిఫరెంట్ గా డెవలప్ అవుతుంటారు, లేదంటే కొంతమంది డెవలప్మెంట్ లేకుండా ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? ఓకేనమ్మా, యాక్చువల్ గా మన 5 వేళ్ళమ్మా, 5 వేళ్ళు ఒకే రకంగా ఉండవు. ఎప్పుడు కూడా ఒకటి పెద్దగా ఉంటే ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి మధ్యస్థలు ఇంకా చిన్నగా ఉంటుంది, ఒకటి బొటన వేలు. అంటే మనకు సృష్టి అనేది ఆ విధంగానే ఉంటుంది. మనకు ఎప్పుడు ఇన్ని కోట్ల మంది జన్మించినా కూడా వాళ్ళ వేలు చూడండి ఒక్కటి సమానంగా ఉండదు. మామూలుగా 5 వేళ్ళే ఉంటాయి, 5 వేళ్ళే ఉంటాయి, కానీ 5 వేలు డిఫరెంట్ యాంగిల్స్ లలో ఉంటాయి. అదే విధంగా మీరు ఒకటి గమనించండి, దీంట్లో పుట్టిన వాళ్ళు ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళు ఉంటారు. యాక్చువల్ గా ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళు ఒక 4 మెంబర్స్ కావండి. ఆ 4 మెంబర్స్ వచ్చేసి ప్రతి ఒక్కరు, ఒకరు ఇంజనీర్ అవుతారు, ఒకరు డాక్టర్ అవుతారు. ఉదాహరణకి ఒకతను పని లేకుండా తిరుగుతాడు, ఒకతను రోడ్ ఇన్స్పెక్టర్, అంటే మామూలుగా రోడ్ల మీద తిరిగే వాళ్ళలాగా ఉంటారు. ఏ పని చేత కాకుండా ఉంటుంది. అంటే డిఫరెంట్. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? యాక్చువల్ గా ఎందుకు జరుగుతుందంటే ఆ పేరులో ఉన్న సంఖ్యాబలం, అంటే వాళ్ళు ఒకటే పేరు, ఒకటే తల్లి కడుపున పుట్టిన వాళ్ళు ఒక పేరు మొత్తం అందరికి పెట్టారు. రాజు అని పెట్టారు అనుకోండి, 4 రాజు అని పెట్టారు. ఒకరి పేరు రాజు, ఒకరి పేరు రమేష్, ఒకరి పేరు సురేష్, ఒకరి పేరు అనిల్, ఇట్లా 4 రకాలుగా పెట్టారు. అయితే వీళ్ళు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది 100% వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏదో ఒక డేట్ కంపల్సరీ ఉంటుంది. ప్రతిరోజు మనం నిత్యం ప్రతి విషయాన్ని కూడా నెంబర్స్ తోనే తలమానికంగా చూసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ లో పేరులో అతనికి సూటబుల్లా కాదా? కాబట్టి అదే విధంగా రకరకాలుగా కొందరు మంచి స్థాయిలో ఉంటారు, ఇంకొందరు ఉంటారు వాళ్ళకి ఆస్తులే ఉండమ్మా. ఇక్కడ ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ఒకరు కోటీశ్వరులుగా ఎదుగుతారు, మళ్ళీ ఇంకొకరు ఏం లేని వాళ్ళుగా ఉంటారు. అంటే వీళ్ళకి ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు పెట్టుకున్న పేరులోనే ప్రాబ్లం. ఇప్పటికైనా గమనించండి మీరు, ఎందుకంటే ఆస్తులు అంటూ ఏముండవు వాళ్ళకు. వాళ్ళు కష్టపడి సంపాదించుకొని పైకి వచ్చిన వాళ్ళే. అన్న చూస్తానో కలెక్టర్ మామూలుగా టీచర్ జాబ్ చేస్తున్నారు, ఇంకో అబ్బాయి చూస్తానో మామూలుగా వాచ్మెన్ నౌకరు చేస్తున్నారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే ఓన్లీ వాళ్ళ పెట్టిన పేరు సంఖ్యాబలంతోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంఖ్యాబలాన్ని నమ్మాలి. నమ్ముతనే మనకు 100%. ఇక్కడ మనకు గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తున్నారమ్మా. వాళ్ళు వచ్చిన వాళ్ళ సమస్యలు చెప్తుంటారు. వాళ్ళ సమస్యలు నాకు ఈ విధంగా ఉంది సార్, నాకు ఆ విధంగా ఉంది, నాకు ఇలా ఉందని చెప్పేసి వాళ్ళ సమస్యలు చెప్తుంటారు. ఆ సమస్యలు అసలు ఎక్కడి నుండి పుట్టాయి? నేను రాగానే వాళ్ళ సమస్యలను అడుగుతానమ్మా, ఎందుకంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మీకున్న సమస్యలు ఏంటమ్మా, మీకు అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి వాళ్ళని అడగడం జరుగుతుంది. వాళ్ళు చెప్తారు, నాకు సార్ ఈ విధంగా పుట్టినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు నేను సుఖపడిన సన్నివేశాలు లేవు. నేను ప్రతి సంవత్సరం కూడా నేను చాలా రకమైన ఇబ్బందులు పడుకుంటూ ఒక్కొక్క సంవత్సరం గడుపుతూ వస్తున్నాను, నాకే జరుగుతుంది ఈ విధంగా ఎందుకని చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ మనకు గమనించవలసిన విషయం ఏంటంటే వాళ్ళ పేరు, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నుండే సమస్యలు పుడతాయి, సమస్యల నుండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పుట్టదు. ఈ ఒక్క చిన్న విషయాన్ని గమనించండి. మీరు ఏదైనా చెప్పండి, మీరు ఏదైనా మీ సమస్యలు చెప్పండి, కానీ నేను తీసుకునేది ఏంటంటే కరెక్ట్ ఆ మూలానికే, ఆ మూలం నుంచే మనకు సమస్యలు అనేది వస్తాయి. ఆ మూలానికి మనం కరెక్ట్ గా కనుక మనం మెడిసిన్ కనుక ఇచ్చేది ఉంటే వాళ్ళ భవిష్యత్తు 100% సక్సెస్ఫుల్ అనేది కూడా నేను చెప్తున్నాను. ఓకే అండి, చాలా వివరంగా చెప్పారు. అంటే ఒకే కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ పిల్లల్లో వచ్చే వేరియేషన్స్ ఎందువల్ల అనేది. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. హలో. నమస్తే, మీ పేరు చెప్పండి. లక్ష్మి అండి. ఓకే, లక్ష్మి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. ఓకే, చెప్పండి, ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు, వారి పేరు చెప్పండి. మా అమ్మాయి గురించి అండి, మాధురి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మరొకసారి పేరు చెప్పండి. మాధురి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/2/1991. మళ్ళీ చెప్పండి, మరొకసారి చెప్పండి. 28/2/1991. 28/2/91.
ఓకే, మాధురి గారిని ఏమని పిలుస్తుంటారు అందరూ? మాధురి అండి. మాధురి అని పిలుస్తారా, మధు అని కూడా పిలుస్తుంటారా? లేదు, మాధురి. మాధురి అని పిలుస్తారా? ఓకే, తప్పకుండానండి. ఏంటి ప్రత్యేకించే సమస్య ఏంటి? ఏం లేదండి, ఎలా ఉంది తెలుసుకున్నా. ఓకే, తప్పకుండా చెప్తారు, వినండి, జాగ్రత్తగా వినండి. ఓకేనమ్మా. మాధురి అనే పేరులో యాక్చువల్ గా 100% బాగుందమ్మా. నేమ్ 23వ నంబరు యాక్చువల్ గా బాగుంది. 23వ నంబర్ వస్తుంది మాధురిలో. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఐ సిరీస్ అనేది ఉంది. ఐ సిరీస్ వల్ల ఇప్పుడు బానే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ తల్లి గారు చెప్పారు మనకి. బానే ఉంటుంది, బానే, అసలు ఫ్యూచర్ ఏంటి అని తెలుసుకుందామని. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చిన్నపిల్లలు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకు పేరు మంచి డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టారు కాబట్టి వాళ్ళకి మంచి పేరు ఇస్తే వాళ్ళు మంచి స్థాయికి ఎదుగుతారు. అయితే పిల్లలు ఎప్పుడైతే 21 ఇయర్స్ క్రాస్ అవుతుందో వాళ్ళకి ఆ వేవ్స్ అనేది పడతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక చెట్టు కింద నీడ చూడండి, తూర్పు నుండి పడమరకు అస్తమించినప్పుడు ఆ నీడ అనేది వెళ్ళిపోతుంది. ఎప్పుడు చెట్టు కింద నీడ ఉండదండి, మీరు గమనించండి. ఎప్పుడన్నా కాలంలో, ఎండాకాలం, వానాకాలం, వర్షం, ఏ కాలంలో చూడండి చెట్టు కింద ఎప్పుడు నీడ ఉండదు. ఆ నీడ ఎప్పుడైతే దాని టైం వచ్చినప్పుడు ఆ నీడ బయటికి వెళ్ళిపోతుంది 100%. దాన్ని ఎవరు ఆపలేరండి, పంచభూతాలు కూడా ఆపలేవు. కాబట్టి పిల్లల మీద కూడా బర్డెన్స్ అనేది ఎప్పుడు పడతాయంటే 20 ఇయర్స్ తర్వాత పడతాయి. వాళ్ళకు కూడా 20 ఇయర్స్ తర్వాత 100% వాళ్ళకు లాభసాటిగా ఉంటుంది, కొన్ని నష్టపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా నేను పిల్లలు నా దగ్గరకు వస్తే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నంబర్స్ ఇస్తాను. కాబట్టి ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నంబర్లోనే వాళ్ళకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయికి, మాధురి అనే అమ్మాయికి MADHURIకి బదులు వై పెట్టుకున్నామా సరిపోతుంది. ఒకటేంటంటే నేను ఒక శాస్త్రంలోనే మాత్రమే చూశాను, కాబట్టి ఇంకా 3 శాస్త్రాలు మిగిలే ఉన్నాయి. కాబట్టి మీరు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గరకు వస్తే మంచి చక్కటి ఫలితాలు ఇస్తాను. మాధురి అనే పేరును జస్ట్ డైలీ 23 టైమ్స్ రాసుకోండి, 23 డేస్ రాసుకోండి, 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ రిపీట్ కోర్స్ చేసుకోండి. అలా ఒక 10 కోర్సెస్ చేసుకోండి. మీ నేమ్ ని ఇంటి ముందట డిస్ప్లే పెట్టుకోండి. తర్వాత మీకు లక్కీ నంబర్ వచ్చేసి 159. లక్కీ డేట్స్ 1, 10, 14, 15. లక్కీ కలర్ వచ్చేసి ఎల్లో గానీ బ్లూ గానీ అదృష్టమైన కలర్ అమ్మా. అదేవిధంగా లక్కీ డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే అండి. ఓకే, మరి చూస్తున్నారు కదా, మీరు కూడా నేరుగా కలవాలనుకునే వారు ఎవరైనా స్క్రీన్ మీద వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవచ్చు. ఎలాంటి సందేహాలు ఉన్నా వాటన్నిటిని మీకు తగిన సమయాన్ని కేటాయించి వాటన్ని నివృత్తి చేస్తారు, పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. మరొక కాల్ అండి. హలో. నమస్తే, మీ పేరు చెప్పండి. నేను, నా పేరు రమ అండి. నా పాప గురించి అడగాలనుకుంటున్నాను. ఓకే, పాప పేరు చెప్పండి. దీక్షిత ప్రియ. కొంచెం గట్టిగా చెప్పండి మరొకసారి. దీక్షిత ప్రియ. దీక్షిత ప్రియ, అవునండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29. ఓకే, 7 అండి, 11? 7. ఓకే, 7. 2012. ఓకే, చిన్న పాపనా? జూలై 7. చెప్పండి, ఏమని పిలుస్తుంటారు పాపని? దీక్షిత అని పిలుస్తుంటామండి. దీక్షిత అని పిలుస్తారా? అవును. ఓకే అండి. ఈ పేరులో కరెక్షన్ అవసరమా లేదా అనేది పరిశీలించి చెప్తారు. అయితే పాప అంతా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బానే ఉందా? బాగుందండి. ఓకే అండి, తప్పకుండా చెప్తారు. రామకృష్ణ నిహాన్ గారు వినండి జాగ్రత్తగా. ఓకేనమ్మా. దీక్షిత ప్రియ అనే అమ్మాయి 29వ తారీఖు 9/2/11/2 అవుతుంది. చంద్రుడు గ్రహాధిపతి వచ్చేసి చంద్రుడు. చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటాయి అమ్మాయికి. కాకపోతే ఏంటంటే నెమ్మదిగా వండుకుంటూ మళ్ళీ తన లైఫ్ అనేది ఒకటేసారి కోపం రావడం అనేది ఒకేసారి హెవీగా వచ్చేసి మళ్ళీ కూల్ గా అవుతుంది. కాబట్టి దీక్షిత ప్రియ అనే పేరులో యాక్చువల్ గా సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉచ్చస్థితిలో ఉండడం వలన తనకి మంచి జాబ్ అనేది 100% ఉంటుందమ్మా. 100% జాబ్ రాసిస్తున్నా. అధిపతి గ్రహం కూడా 1 అవుతుంది. కాకపోతే దీంట్లో ఒక లోటుపాటు ఉందమ్మా. ఎందుకంటే మీరు పర్సనల్ గా గానీ వచ్చేది ఉంటే, ఎందుకంటే మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, దీన్ని నేను ఏదో ఒక అక్షరంతో మీకు కలిపిస్తే సరైన న్యాయం జరగదు నాకు తెలిసి. ఎందుకంటే ఇటువంటి డేట్ ఆఫ్ బర్త్లు అరుదుగా వస్తుంటాయి మా దగ్గరికి. కాబట్టి
మీరు దీక్షిత ప్రియ ఓకే వెల్ మంచి పేరు పెట్టారు, దాంట్లో పాప భవిష్యత్తు కూడా అంత చక్కగానే ఉంటుంది. కాబట్టి మీరు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకోండి. నాకు ఇది సెకండ్ కాల్ గా అట్లనే వస్తుందండి. కాబట్టి మీరు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుంటే పిల్లల భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుందని కూడా నేను చెప్తున్నాను. కాబట్టి రెమెడీస్ ఒకటి రాసుకోండి అమ్మా, రెమెడీస్ రాసుకోండి. మీరు ఈ విధంగా ప్లాన్ చేయండి. లక్కీ నెంబర్ అమ్మాయికి ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా కూడా, ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా, ఏదైనా ఫంక్షన్ చేయవలసి వచ్చినప్పుడు కూడా, ఏదైనా ఎగ్జామ్ ఫామ్ నింపుతున్నప్పుడు కూడా 1 గానీ 5 గానీ ఆ లక్కీ తేదీలలో మీరు ఫామ్ ఫిల్అప్ చేసినా కూడా అంత భవిష్యత్తు చక్కగా ఉంటుంది. లక్కీ డేస్ వచ్చేసి మండే గానీ, థర్స్డే గానీ, ఫ్రైడే గానీ చక్కటి రోజులమ్మా. లక్కీ డేస్ 1, 5, 10, 14, 19, 23. కలర్ వచ్చేసి వైట్ కలర్. తర్వాత స్టోన్ వచ్చేసి పర్లు ముత్యం అమ్మా. ముత్యం రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కు ధరించండి, చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. తర్వాత డైరెక్షన్ వచ్చేసి నార్త్, ఉత్తరం దిక్కు అనేది పాపకి అదృష్టమైన దిక్కు. కాబట్టి మీరు ఈ రెమెడీస్ ను పాటించండి. తర్వాత ఈ రెమెడీస్ లో నేను ఇచ్చిన లక్కీ నెంబర్లలో మీకు ఏమైనా మార్పు కలిగిస్తే నా దగ్గరికి రండి. మీకు మంచి చక్కటి శుభ ఫలితాలను కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా మీకు చెప్తున్నానమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే రామకృష్ణ హాన్ గారు, మరి మీ పర్యటనలు త్వరలో ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి, అలాగే మిమ్మల్ని నేరుగా కలిసిన వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి చెప్తారా? ఓకేనమ్మా. మా పర్యటన వివరాలు వచ్చేసి సండే రోజమ్మా 27వ తారీఖు హైదరాబాద్ లో ఉంటాము. తర్వాత మండే రోజు వచ్చేసి 28 కడపలో ఉంటామండి. హైదరాబాద్ వచ్చేసి 29, రాజమండ్రి తణుకు మళ్ళీ 30వ తారీఖులో ఉంటాము. వైజాగ్ నర్సీపట్నం 31, విజయవాడ గుంటూరు వచ్చేసి 1వ తారీఖు 8వ నెల, అనంతపూర్ 2వ తారీఖు అండి, బెంగళూరు వచ్చేసి 4వ తారీఖు, చిత్తూరు చెన్నై 5వ తారీఖు, వరంగల్ వచ్చేసి 6వ తారీఖులో ఉంటాము, ఖమ్మం వచ్చేసి 7, కరీంనగర్ వచ్చేసి 8, ఒంగోలు నెల్లూరు వచ్చేసి 9లో ఉంటాము, హైదరాబాద్ లో 10వ తారీఖులో ఉంటాము, తిరుపతిలో 11, నిజామాబాద్ 12, బాంబేలో 13వ తారీఖులో ఉండడం జరుగుతుందమ్మా. అయితే ఇక్కడ మనకు గమనించవలసిన విషయం ఏంటంటే మా సర్వీసెస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటున్నాయని కూడా మా కాలర్స్ చేసి చెప్తున్నారమ్మా. నేను అదే విధంగా మీకు కరెక్షన్ కూడా ఇస్తున్నాను. ప్రతి విషయాన్ని సారు మాకు దూరం నుండి ఉన్నాడు, అసలు మా సమస్యలు మొత్తం చెప్పుకోవాలి, సమస్యలు మొత్తం చెప్పుకుంటేనే మన ప్రాబ్లం సాల్వ్ అవుతాయి అని అనుకుంటారు. కానీ నేను మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 100% కరెక్ట్ గా ఉంటే మీకు 100% రిజల్ట్స్ ఇస్తాను. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. అది ఒక 4 క్వశ్చన్స్ ద్వారా మొత్తం తెలిసిపోతుంది. వాళ్ళకు మళ్ళీ ఐసీయూలో పెట్టుకున్నట్టుగా వాళ్ళకు ఒక మంచి నెంబర్స్ అనేది ఏవి మంచి నెంబర్స్, ఏవి మంచి కావని చెప్పేసి వాళ్ళకు ఒక 2-3 నెలలు ఆ నెంబర్స్ టాలీ చేసుకుని కూడా తీసుకుంటాను. కాబట్టి వాళ్ళకు మంచి ఫలితాలు ఉంటాయి. మీరు అక్కడ ఉన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకున్నామ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ నుండి మాత్రమే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ ప్రాబ్లమ్స్ నుండి డేట్ ఆఫ్ బర్త్ పుట్టదమ్మా. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారు ఉజ్వల భవిష్యత్తు, పిల్లలకే గాని పెద్దలకే గాని ముసలి వాళ్ళకే గాని మంచి భవిష్యత్తు. అంటే ముసలి వాళ్ళు ఈ 80, 60, 70 ఇయర్స్ పోయినాక వాళ్ళకేం చూపెడతాం, వాళ్ళు ఇప్పుడు ఏం చేసేది ఉంది అని ఒక ఆలోచన వస్తుంది. కాకపోతే మనస్సు ప్రశాంతమైన జీవితాన్ని వాళ్లకు కలిగించాలి. వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులను చక్కగా ఆరాధించాలి. వాళ్ళు కని పెంచినందుకు వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ముసలి వాళ్ళైనా అని చెప్పేసి వాళ్ళను అన్యాయంగా దూరంగా ఉంచడం అది పద్ధతి కాదండి. కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలి. తల్లిదండ్రులే మనకు జన్మనిచ్చారు. కాబట్టి వాళ్ళ యొక్క రుణం మనం తీర్చుకునేది అవసరం ఎంతైనా కూడా ఉందని కూడా చెప్తున్నానమ్మా. ఓకే 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 ఇంకా మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే, మీ పేరు చెప్పండి. శివప్రకాష్ మేడం. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హిందూపురం. ఓకే, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? నా గురించి. ఓకే, శివప్రకాష్ కదా మీ పేరు? అవును మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4 ఓకే 10 1983. 83. అవును. ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని అందరూ? అదే కొంతమంది శివ అంటారు, కొంతమంది ప్రకాష్ అంటారు మేడం. ఓకే, 2 పేర్లతోనే విడివిడిగా పిలుస్తుంటారా? ఓకే, ప్రత్యేకించి మీ సమస్య ఏంటి? అంటే జాబ్ లో ప్రమోషన్స్ అవి ఏం అవసరం లేదు. ఓకే అండి, ఓకే తప్పకుండా మీ పిలిచే పేరుల్లో ఏమైనా కరెక్షన్స్ అవసరమా లేదా అనేది పరిశీలించి చెప్తారు, వినండి. శివప్రకాష్ గారు, మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా, ప్రైవేట్ చేస్తున్నారా? అంటే ఇది కార్పొరేషన్ సార్. కార్పొరేషన్. ఓకే, జస్ట్ వెయిట్ అండి, నేను కరెక్షన్ చేస్తున్నాను, ఉండండి. ఓకే రైట్ అండి. శివప్రకాష్ గారు. శివప్రకాష్ గారు మేడం చెప్పండి మేడం. ఓకే అండి, మీకు ఇంకా అంటే జాబ్ పరంగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? మామూలుగా అయితే మీ లైఫ్ లో డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్మెంట్ మేడం ఎట్లా ఉంది? ఓకే చెప్తారండి, పరిశీలిస్తున్నారు. అంటే ఈ పేరు ఇనిషియల్ ఏం రాస్తారు మీరు? ఆర్ అండి. ఆర్ అండి.
అవునండి. ఓకే, 6 అని రాసుకుంటారు. ఓకే, తప్పకుండా చెప్తారు. శివప్రకాష్ గారు, యాక్చువల్ గా మీకు అధిపతి గ్రహము శుక్రుడు అవుతున్నాడండి. శని ఉచ్చ స్థితిలో ఉంది, తర్వాత రవి నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి మీకు ప్రమోషన్స్ లేట్ ప్రాసెస్ అనేది ఉంది ఇక్కడ. కాబట్టి మీ పేరు కూడా మంచి నంబర్లో లేదండి, అంటే మామూలుగా ప్రాబ్లమేటిక్ నంబర్లోనే ఉంది శివప్రకాష్ అనే పేరు. తర్వాత మీరు చేయవలసిన రెమెడీ ఏంటంటే నల్ల ఆవులకు అరటి పండ్లు తినిపించండి ప్రతి శనివారం. తర్వాత నల్ల చీమలకు చక్కెర అనేది ఇవ్వండి, చాలా చక్కటి రిజల్ట్స్ ఉంటుంది. సూర్యుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీకు మంచి మూలాన్ని, కరెక్ట్ మూలాన్ని కనుక్కున్నాను. ఆ మూలానికి నేను ఒక రకం పద్ధతిలో మీకు బ్రహ్మాండమైన పద్ధతిలో రిజల్ట్స్ అనేది ఇస్తున్నాను. దాన్ని మీరు ఒక 3 months రాయండి. 3 months లో మీకు ప్రాబ్లమ్స్ ఉద్యోగరీత్యా మీరు ప్రమోషన్ కానీ ఎక్కడైతే ఆగి ఉందో ప్రమోషన్ అక్కడ నుండే స్టార్ట్ అవుతుందండి. అక్కడ మీకు లైన్ క్లియర్ అనేది పచ్చ జెండా ఊపబడుతుంది. కాబట్టి ఈ పేరును మీరు కనుక రాసేది ఉంటే 100% మీకు మంచి రిజల్ట్స్ ఉంటుంది. శివప్రకాష్, SHIVVA, శివ, PRRAKASH, శివప్రకాష్ అని చెప్పేసి డైలీ 46 times రాయండి, 46 days రాయండి. మధ్యలో 2 days బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేయండి, మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మీది రాహు సంఖ్య డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి రాహు సంఖ్య ఉంది కాబట్టి మీరు మంచి నిజాయితీగా ఎవరి దగ్గర కూడా మామూలుగా అంటే మీరు చేస్తారని అనట్లేదు, నిజాయితీగా ఉండండి. ఎవరికైనా మీరు సంపాదించిన దాంట్లో ప్రతి పైసాలో అంటే 1 లక్ష రూపాయలు సంపాదించి 10 రూపాయలు ఎవరికైనా దానం చేయండి. ఆ దాన ధర్మాల వల్ల మీకు భగవంతుడిచ్చే అకౌంట్ లో మంచి ఫలితాలు మీకు వేచి ఉంటాయండి. అదేవిధంగా లక్కీ నెంబర్ వచ్చేసి మీకు 192. లక్కీ డేస్ వచ్చేసి సండే, మండే, వెనస్డే ఆర్ ఫ్రైడే. లక్కీ డేట్స్ వచ్చేసి 1, 2, 9, 10, 11, 18, 27 గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్కీ కలర్ వచ్చేసి సిమెంట్ లైట్ ఎల్లో కలర్, మీకు అదృష్టమైన కలర్స్ అని చెప్పవచ్చు. స్టోన్ వచ్చేసి గోమేదిగా అమ్మ 2 క్యారెట్లు రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ కి ధరించండి, చక్కటి ఫలితం ఉంటుంది. గోమేదిగా మాత్రం తప్పనిసరి వేయించుకోండి మీకు, ఎందుకంటే ఉద్యోగం ప్రమోషన్ లో ఈ యొక్క స్టోన్ మీకు మంచిగా ఉపయోగపడుతుంది. డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, చాలా చక్కటి ఫేసింగ్ అండి. ఈస్ట్ అంటే తూర్పు ముఖద్వారం నుండే మీరు బయటికి వెళ్ళండి, ముఖద్వారం నుండే లోపలికి రండి. మీకు బయటికి వెళ్ళినా కూడా పంచభూతాలు అనేది మీకు ఫేవర్ చేస్తాయి. మీరు మంచిగా ఒక ఉన్నత స్థాయిలో ఉండడానికి ఈ పంచభూతాలు అనేది మీకు తోడ్పడుతూ చేస్తూ ఉంటాయమ్మా. ఆల్ ద బెస్ట్ అండి. అయితే ఇక్కడ మనకి చాలా మంది అండి, నేను చూస్తుంటాను, చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ఇంట్లోకి వస్తే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఇంట్లో నేను బయట ఉంటే అంటే మంచిగా ఉంటాను, ఇంట్లోకి వస్తే ఏదైనా ఒక చికాకు, ఇంట్లోకి వస్తేనే ఒక చీకట్లాగా ఫీల్ అవుతుంటారు. అయితే చాలా మందిలో ఈ సమస్యలు ఉన్నాయి. చీకటి మామూలుగా బయట చక్కగా ఉంటారు, ఇంట్లోకి వస్తే ఇటు భార్య అని చెప్పేసి పిల్లలు అని చెప్పేసి స్ట్రగుల్స్. ఎందుకంటే ఆర్థికంగా సమస్యలో ఉన్నవాళ్ళు భారతదేశంలో చాలా మంది ఉన్నారండి. ఆర్థిక సమస్యలతోని బాధపడుతున్నవారు, అసలు వాళ్ళు ఇంట్లో కనీసం 1 kg బియ్యం కొనుక్కునే పరిస్థితి కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి మంచి రిజల్ట్స్ పట్టుకెళ్తున్నారు. ఎందుకంటే మంత్రాలకు చింతకాయలు రాలవు. 100% మన నెంబర్స్ తోనే వాళ్ళ జీవితాన్ని మార్పు చేస్తాను నేను. కాబట్టి ఎన్నో ప్రాబ్లం, చీకటి ఉన్నదంటే చీకటిలో ఒక చిన్న చిరుదీపం వెలిగించండి, ఎంత చక్కటి రిజల్ట్స్ ఉంటుంది. ఒక చీకటి కమ్మేసిన ఇల్లుని ఒక్క చిన్న వెలుగు ద్వారా వాళ్ళ జీవితంలో మంచి జీవన విధానం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ కాకండి. మీ జీవితాన్ని నేను ఇస్తాను 100%. మీరు నన్ను నమ్మి నా దగ్గరకు ఒకసారి వచ్చి చూడండి. మీ లైఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో నేను అంత మంచిగా సెట్ చేసేయడానికి నాకు అవకాశాలు చాలా మంది ఇస్తున్నారండి. చాలా హెవీగా కూడా నేను బిజీగా పర్యటనలో గడుపుతున్నానండి. ప్రతి ఒక్కరిని సమస్యలు విన్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా సమస్యలకు పరిష్కారం ఏ విధంగా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి కూడా మీకు ఆలోచించి మరీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నా మాటలను గమనించి నమ్మి నా దగ్గరికి వచ్చి చూడండి. మీకు ఆ ఫలితం, ఆ తదుపరి విషయం మీకు స్ప్రెడ్ అవుతుంది. ఆ విధంగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మంచిని ఎప్పుడైనా కూడా 10 మందికి పంచాలి, చెడును మాత్రం పక్కకు తప్పుకోవాలి. ఏదైనా కూడా మంచి కూడా ఎప్పుడు ఆగదండి, ఎంత ఆపినా కూడా మంచి అనేది ఆగదు, అందరికి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి నేను వచ్చిన 2 నెలల్లో నేను చాలా బిజీ అయిపోయానండి. నేను ఫస్ట్ నెల చాలా డిసప్పాయింట్ అనేది ఉంది, తర్వాత నాకు స్ప్రెడ్ అయింది. యాక్చువల్ గా కరెక్షన్స్ ఇస్తుంటే ఒకరి ద్వారా ఒకరు మంచి జరుగుతుంటే నాకు ఇప్పుడు తినడానికి కూడా టైం కూడా ఉండట్లేదండి. అంత పర్ఫెక్ట్ గా నేను కరెక్షన్స్ ఇస్తున్నాను, వాళ్ళ శ్రేయస్సు కోసమే నేను పని చేస్తున్నానని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకేనా?
ఓకే, రామకృష్ణ హాన్ గారు, మరి మీ దగ్గరికి ఇలాగే మీరు పర్యటనలో ఉన్నారు, అలాగే అంతకు ముందు నుంచి కూడా మీరు ఎంతో మంది కరెక్షన్స్ చేస్తూ ఉన్నారు కదా, మరి ఏదైనా సక్సెస్ అయిన స్టోరీ ఒకటి చెప్తారా? ఓకేనమ్మా, సక్సెస్ అయిన స్టోరీ యాక్చువల్గా ఎక్కడ అంటే వరంగల్ జిల్లాలో ఎక్కడంటే సారీ అమ్మా పేరు గుర్తుకు రావట్లేదు, వరంగల్ జిల్లాలో రెవెన్యూ కాలనీ అండి. రెవెన్యూ కాలనీ దగ్గర ఒకరు వచ్చారండి నా దగ్గరికి. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే భర్త చనిపోయాడు. అసలు ఒక ఆవిడ అసలు ఇంట్లో కిరాయి అసలు రెంట్స్ కూడా ఏం లేవు, వాళ్ళకు రెంట్కు ఉండే పరిస్థితి వాళ్ళది. 3 పిల్లలు ఎదిగారు, బీటెక్ స్టూడెంట్స్ మంచి చదువుకున్నారు. కాకపోతే బీటెక్ అమ్మాయికి అయిపోయింది, ఎంటెక్ చేస్తుంది, ఎంటెక్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ వాళ్ళు ఉన్నది లేని అంతా వాళ్ళ అమ్మగారి దగ్గర నుండి కూడా సంపాదన అంతా తీసుకొచ్చి పిల్లలకు దారపోశారు. నెక్స్ట్ వాళ్ళకు పెళ్లిళ్లు చేయాలి, వాళ్ళకు ఒక ఉద్యోగంలో స్థిరపడాలి. ఆ తల్లి చాలా నా దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకుందండి. చాలా అసలు నా భవిష్యత్తు, నా చిన్నతనం అంటే ఈ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నా భర్త చనిపోయాడు యాక్సిడెంట్ లో, వీళ్ళకు భవిష్యత్తు అనేది కూడా అసలు ఎట్లా నాకు అర్థం కావట్లేదు. అసలు నాకు ముందుండి నడిపించే వాళ్ళు నా అన్న తమ్ములు కూడా ఎవరు లేరు. నాకు నా తల్లిదండ్రులు చూస్తే వాళ్ళు ముసలి వాళ్ళు. అసలు నా ప్రాబ్లం ఏంటని చాలా కన్నీరు పెట్టుకుంది. ఆమె కూడా నేను ఒక కరెక్షన్ ఇచ్చానమ్మా. ఆ కరెక్షన్ ఇస్తే ఆమె కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద అమ్మాయికి జాబ్ వచ్చిందమ్మా, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. నెలకు వచ్చేసి 24,000 రూపాయల శాలరీ వస్తుంది. ఆమె చాలా సంతోషంగా ఇక నుంచి ఆ 24,000లో ఒక 15,000 చిట్టీల రూపంగా వేస్తుంది, ఒక 10,000 వాళ్ళ ఫ్యామిలీ పోషణకు ఖర్చు పెడుతుందని కూడా నాకు చెప్పింది. చాలా సంతోషంగా ఫీల్ అయింది. ఇటువంటి 10 మందికి చెప్తానని చెప్పేసి ఆమె అక్కడ నుండి వరంగల్లో నాకు ఇప్పుడు చాలా మంది ఆల్రెడీ బ్యాంక్ లో వేసేసి అకౌంట్ లో రెడీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆమె ద్వారా చాలా మంది బాగుపరుస్తాను. నేను నమ్మలేదండి ఫస్ట్ ఈ శాస్త్రాన్ని, తర్వాత నేను నమ్మే పరిస్థితి వచ్చేలా చేశారని చెప్పేసి ఆమె కూడా నాతో చెప్పడం జరిగింది. ఆల్ ద బెస్ట్ అమ్మా. ప్రతి ఒక్క కుటుంబం కూడా చల్లగా మంచిగా ఉండాలని కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు రాకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు, మీకు ఒక వెలుగు అనేది మీ జీవితంలో వస్తుందని కూడా నేను చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే అండి, ఇంకా ఇంకొక కాల్ తీసుకుందాం. హలో నమస్తే, మీ పేరు చెప్పండి. మా మిస్టర్ గురించి అండి. ఓకే అండి, వారి పేరు చెప్పండి. సాబిరా బాను. మరొకసారి స్పెల్లింగ్ చెప్పండి. SABIRABANU. BANUనా? బాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/11/1973. 26/11 నవంబర్ 1973. 73. ఓకే అండి. ఓకే సార్, మళ్ళీ ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి సార్. మళ్ళీ నాకు ఇక్కడ రెండు స్పెల్లింగ్ ఉన్నాయండి. చెప్పండి టైం లేదండి. SABERA ఒకటి ఉంది, అది రిజిస్టర్డ్ నేమ్. యాక్చువల్ గా వచ్చి SABIRA రావాలి. టైం లేదమ్మా, చెప్పండి ఒకసారి. SABIRA రావాలి, ఉండాలి. సైరా బాను, BANU అండి. బాలువా బానువా? బాను. సైరా బాను. ఓకే రైట్ అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 26 అమ్మా. 26వ తారీఖులో పుట్టిన వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే శని స్థానం అండి. వీళ్ళు శని ఉన్నదని ప్రాబ్లం గా ఫీల్ అవుతారు. 26 అంటే 6 నుండి 8 అవుతుంది శని సంఖ్య. ఇది చాలా ప్రమాదం అని చెప్పడం జరుగుతుంది. కానీ వీళ్ళు మంచి స్థాయిలో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. 26వ తారీఖే గానీ, 8వ తారీఖే గానీ, 17వ తారీఖే గానీ వీళ్ళు ఎవరైనా కూడా ఉంటే నా దగ్గర రండి, 1,00,000 మందిలో ఒక్కరుగా చేస్తాను నేను. అంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ 26లో పుట్టిన వాళ్ళు మహామహా మేధావులు అండి. ఉదయ్ కిరణ్ ఉన్నాడు, రవితేజ గారు ఉన్నారు, అల్లు అర్జున్ ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు చాలా ఒక 1,00,000 మందిలో వీళ్ళుగా, కోట్ల మందిలో వీరు ఒకరుగా ఉంటారు. కాబట్టి వీళ్ళు మంచి పెట్టుకున్న పేరు విధానం ఒక సిరీస్ లో కలిసినా కూడా మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. కాబట్టి సైరా బాను అనే పేరులో ఓకేనమ్మా. మీ అదృష్టం బాగుంటే కలుస్తుందమ్మా. అన్ని సిరీస్లలో కూడా కలపడానికి ప్రయత్నిస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక సిరీస్ లో కలిసిందంటే మీరు నోట్ చేసుకోండి. SABIRRA సైరా, BANNU బాను అని చెప్పేసి డైలీ 32 టైమ్స్ రాసుకోండి, 32 డేస్ రాసుకోండి. మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేసుకోండి. ఆ విధంగా ఒక 10 కోర్సెస్ చేసుకోండి, చక్కటి ఫలితాలు ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయికి 8వ తారీఖు పుట్టారు కాబట్టి
శని అధిపతి, భూలోకాది న్యాయపతి శని కాబట్టి ఈ శని గ్రహంలో నల్ల చీమలకు చక్కెర అనేది పోస్తే చాలా చక్కటి లైఫ్ అనేది ఉంటుంది. ఆమెకు అదృష్ట సంఖ్యలు వచ్చేసి 5, 6 అనేది కూడా మనం చెప్పవచ్చు. లక్కీ కలర్ వచ్చేసి బ్లూ, తర్వాత వైట్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఆరెంజ్ కలర్ కూడా చెప్పొచ్చు. అదేవిధంగా దిక్కు వచ్చేసి నైరుతి దిక్కు, వెస్ట్ నైరుతి అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకేనమ్మా. ఓకే, రామకృష్ణ నిహాన్ గారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి చాలా మంది ప్రేక్షకులకి న్యూమరాలజీ ద్వారా కరెక్షన్స్ అందించారు. ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదా, ఇది వాళ్ళ లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమం. మరి రామకృష్ణ నిహాన్ గారు వివిధ ప్రాంతాల్లో పర్యటనలో దాదాపు 15 రోజుల పాటు ఉంటున్నారు. మరి మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు మీరు కూడా నేరుగా కలవడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు స్క్రీన్ మీద వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తూనే ఉంటాయి. ఆ నెంబర్లను వెంటనే నోట్ చేసుకుని మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు తగిన సమయాన్ని కేటాయించి ఎలాంటి సమస్యలైనా ఆర్థికపరమైన, విద్యాపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎటువంటి సమస్యలకైనా న్యూమరాలజీ ద్వారా మీకు కరెక్షన్స్ అందించడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామకృష్ణ నిహన్. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ 8-3-966/27 రోడ్ నెంబర్ 3, నాగార్జున నగర్, బిసైడ్ కమ్మ సంఘం, నియర్ చర్మాస్, అమీర్పేట్, హైదరాబాద్. సెలమస్ 7674820034, 7674820032, 8852000010.